ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. జనగణమన యాక్చువల్గా అంటే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని దేశభక్తి గీతం కాదు, జార్జి ఫైను స్తుతిస్తూ, బ్రిటిష్ రాజు జార్జి ఫైను స్తుతిస్తూ రాస్తే దీన్ని ఏదో మాడిఫై చేసి వాడుతున్నారు అనేది ఒకటి పెద్ద ఉంది విమర్శ. నిజం అట్లా వివాదం ఉంది. అంటే ఆయన రాసినప్పుడు ఇది ఒక గీతంగా కాకుండా ఒక స్తుతిగా ఉంది. మధ్యలో ఎప్పుడైతే వందే మాతర గీతానికి వచ్చినటువంటి క్రేజ్ చూసి ఇదే గీతాన్ని నేను ఎందుకు జాతీయ గీతంగా తయారు చేసుకోకూడదు అని చెప్పి ఆయనలో ఒక మార్పు జరిగి అలాంటి అవలక్షణాలన్నింటినీ తొలగించి జనగణమనను చాలా పద్ధతిగా సంస్కృతం బెంగాలీ భాషల సమ్మేళనంతో ఆయన రచించడం జరిగింది. ఇందులో కూడా 5 చరణాలు ఉంటాయి. మామూలుగా జాతీయ గీతాలన్నీ 4 చరణాలు 5 చరణాలు 6 చరణాలు ఎంతమించి ఉండవు. సో ఈ యొక్క జనగణమన జాతీయ గీతం యొక్క అసలు పేరు ఏంటంటే భారత భాగ్య విధాత. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను, ఎవరు ఆ భాగ్య విధాత? అధినాయక జయహే అంటాడు, భారత భాగ్య విధాత ఎవరు ఆ భాగ్య విధాత? మరి భారత భాగ్య విధాత అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భాగ్యులే. ఓకే, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ అర్హులే అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా అధినాయక జయహే. అధినాయక జయహే అంటే మనల్ని అందరినీ నడిపేటువంటి ఆ మహోన్నతమైనటువంటి శక్తికి. ఇంత లోతుగా ఆలోచించలేదు కాబట్టి ముస్లింలు దీన్ని వ్యతిరేకించలే. పొరపాటున దీంట్లో కొన్ని 2-3 దేవతల పేర్లు ఉంటే వాటిని కూడా వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ గీతాన్ని పాడేటప్పుడు అందరూ లేచి నిలబడేవారు. గతంలో మనం చూసాం. అనుకోకుండా సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ ఇచ్చింది. జాతీయ గీతం జనగణమన వినేటువంటి సందర్భంలో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడవచ్చు, ఇష్టం లేని వాళ్ళు కూర్చోవచ్చు, ఇది కంపల్సరీ కాదు అని తీర్పిచ్చింది. ఇట్లా హిందువులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పులు సుప్రీంకోర్టు 25 ఉన్నాయి. దాని గురించి మనం సపరేట్ చేయాలండి. నిజంగా అవును, ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇప్పుడు జనగణమన అనేటువంటిది ఎంత అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి గేయం అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడు స్కూల్లో చేరితే ఫస్ట్ నేర్చుకునేటువంటి గీతం జనగణమన. అప్పుడు ప్రతిజ్ఞానే ఒకటి ఉండే. ఇప్పుడు అది తెలుగు వాచకం పుస్తకంలో నుంచి మాయమైపోయింది. జనగణమన మాయమైపోయింది. వందే మాత్రం మాయమైపోయింది. ఒక్కొక్కటి మాయమైపోతూ వస్తున్నాయి. సో ఈ విధంగా రవీంద్రనాథ్ ఠాగూరు మదనపల్లిలో ఉన్నటువంటి సందర్భంలో హెన్రీ జేమ్స్ కజిన్ భార్య మార్గరెట్ ఈ జనగణమనకు మంచి ఇది ఇచ్చింది, మ్యూజిక్ కంపోజ్ చేసింది. ఆ మ్యూజిక్ను చాలా సుందరమైనటువంటి మ్యూజిక్గా మనం చూస్తాము, చాలా బాగా పాడుకుంటాం. ఆయన దీన్ని తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కింద స్వదస్తీరుతో సంతకం చేసి ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాశాడు. దానికి పేరు పెట్టాడు. మనం తెలుగులో భారత భాగ్య విధాత అని ఎట్లా అనుకున్నాము, దీనికి ఇంగ్లీష్లో ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని పెట్టాడు. పెట్టి అక్కడే ప్రతిని వాళ్ళకే ఇచ్చాడు. ఇస్తే ఈ జేమ్స్ హెన్రీ కజిన్ ఏం చేశాడంటే వాళ్ళ కాలేజీకి ఫండ్స్ అవసరమై వేలల్లో ఈ ప్రతిని అమ్మాడు. విపరీతంగా డబ్బులు వచ్చాయి. అయితే దీన్ని ఒక నకలు చేసుకొని ఆ నకలను పెట్టుకున్నారు. బీటీ కాలేజీలో మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. అవునా? ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వదస్తతో రాసి సంతకం చేసి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాసినటువంటి ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంటుంది. సారే జహాన్ సే అచ్చా అదొక అద్భుతమైన గీతం. మహమ్మద్ ఇక్బాల్ గారు రాశారు, మనందరికి తెలుసు. కానీ అలాంటి వ్యక్తి ఆ తర్వాత పాకిస్తాన్కు సిద్ధాంతకర్తగా మారాడు. అవును. ఇక్కడ మొదట మనం ఏం చేస్తాం, మనం ఏం మాట్లాడుకుందాం అంటే మహమ్మద్ ఇక్బాల్ తన సాహిత్యాన్ని 2 భాగాలుగా చూశాడు. అతను ఇంగ్లాండ్ జర్మనీలో ఉన్నత చదువులు చదవకముందు తరువాత అనేటువంటి భాగంలోకి వెళ్ళిపోతే సారే జహాన్ సే అచ్చా రాసింది ఎప్పుడు 1904లో ఆయన లాహోర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు దేశభక్తి తత్వంతో ఆయన ఉర్దూలో రాసినాడు.
అయితే ఆ కాలేజీలో జరిగినటువంటి ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఒక విద్యార్థి అడిగాడు, ఉపన్యాసాలు వద్దు, ఏదైనా కవిత్వ ధోరణిలో మాకు వినిపించండి అని. ఆ విద్యార్థి కోరిక మేరకు అక్కడికక్కడే ఆయన ఈ సారే జహాసే అచ్చను పాడినాడు. ఓకే, రైట్. అప్పుడు ఈ సారే జహాసే అచ్చ చాలా చప్పగా ఉండేది, చాలా స్లోగా ఉండేది. 1945లో సితారా విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గారు ఆ గీతానికి సంగీతాన్ని సమకూర్చారు. చాలా ఉత్తేజభరితంగా, చాలా వేగంగా, చాలా అందంగా చేసేది. అందుకని ఇప్పుడు కూడా పాఠశాలల్లో పిల్లలు డ్రిల్ కానీ, సైనికులు మార్చ్ చేసేటువంటి సమయంలో కానీ, లేకపోతే మన పేరెడ్స్ జరిగేటప్పుడు మనకు అని చెప్పేసి చాలా చాలా అద్భుతమైనటువంటి పాట. కానీ 1930వ సంవత్సరం వచ్చేసరికి ఈ మహమ్మద్ ఇక్బాల్ మీద ఇస్లాం ప్రభావం పడింది. ఇస్లాం ప్రభావం పడి ఆయన ఎంత కుచించుకుపోయాడు అంటే ఆ విషయాల దృక్పథం ఏమైందో ఏదో తెలియదు. అదే అంటున్నా. ఒక్కసారిగా అతను మతంలోకి ఇరుక్కుపోయి హిందూ మతాన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు, భారతదేశాన్ని విభేదించడం మొదలుపెట్టాడు, పాకిస్తాన్ సమర్థించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మరుగున పడిపోయాడు. అట్లా లాస్ట్కు భారతీయులు మాత్రం ఆయన రాసినటువంటి సారే జహాసిన అచ్చాను ఇప్పటికి కూడా గౌరవిస్తూనే పాడుకుంటూనే ఉన్నాం. అది మన గొప్పతనం, అది వాళ్ళ ఇది మూర్ఖత్వం. రైట్ గురించి ఇంకొకటి అడగాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక ప్రార్థనా గీతం ఉంటుంది, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని ఒక మంచి అద్భుతమైన గీతం ఉంటుంది. అందులో ఎక్కడ కూడా మతాల ప్రస్తావన ఎట్లాంటివి కూడా ఏమి ఉండదు. కానీ ఈ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా దాన్ని అంటరాని గీతంలాగా చూస్తారు, దాన్ని వెలేస్తారు. ఈ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ. ఎందుకలా? అదేంటంటే అది ఆర్ఎస్ఎస్ పార్టీ యొక్క అధికార ప్రార్థన గీతం. అవును, అధికార ప్రార్థన గీతం. ఈ గీతాన్ని అటు హెగ్డెవర్, ఇటు గోల్వాల్కర్ వారి యొక్క మార్గదర్శకత్వంలో రూపొందించబడినటువంటి గీతం ఇది. అవును. ఈ గీతాన్ని ఎవరు రచించారు? నరహరి నారాయణ భాడే అనేటువంటి వ్యక్తి రచించాడు. దీనికి అక్షయ్ పాండ్యా అనేటువంటి వ్యక్తి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అయితే 1940లో కాన్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక ప్రచారక్ యాదవరావు జోషి అనేటువంటి ప్రచారక్ ఈ గీతాన్ని ఆలపించాడు. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ యొక్క అధికారపూర్వక ప్రార్థన గీతం సదావత్సలే. సదావత్సలే మాతృభూమి, తల్లి భూమాత నీకు నిత్యం వందనం చేస్తున్నాను అని విశాల దృక్పథం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాతీయవాదాన్ని కానీ భూమిని తల్లి అనడం కానీ ముస్లింలకు నచ్చదు. ముస్లింలకు నచ్చదు కాబట్టే కాంగ్రెస్కు నచ్చదు. ఓకే, అది అభ్యంతరకరమైన పదాలు అదే అంటున్నా, ఏమీ లేవు. కానీ దీన్ని ఒక అంటరాని దానిగా, దీన్ని పాడేవాడు ఆర్ఎస్ఎస్గా, ఇది మామూలు పాడితే వాడిని ఏదో అంటరాని వాడిగా చూస్తారు. అసలు లౌకిక పరమైనది కాదు అన్నట్టుగా చూస్తారు. ఇది మతపరమైన దానిలో మతపరమైన కూడా నాకేం పెద్ద కనబడదు, గొప్పగా ఉంటుంది. స్వయం హిందుతోహం సుఖం వర్ధితోహం. భారతదేశం యొక్క నదులు పర్వతాల యొక్క గొప్పతనాన్ని అంతా కూడా నింపారు. అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్ప దేశభక్తి. సో దాని గొప్పతనం కంటే రాజకీయాలే ఎక్కువ.